ఖమ్మం జిల్లాలోని నీలాద్రి అర్బన్ పార్కులో వన్యప్రాణుల వేట జరిగినట్లు వస్తున్నటువంటి ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేశారు అటవీ శాఖ అధికారులు. ఈ నేపథ్యంలో ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందినటువంటి ప్రొఫెషనల్ షూటర్ మెచ్చా రఘుతో పాటు మరొక ముగ్గురు నిందితుల్ని కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించారు. ప్రస్తుతం ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు ఖమ్మం జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, టాస్క్ ఫోర్స్ టీంని ఏర్పాటు చేశారు, చాలా పెద్ద ఎత్తున సమగ్ర దర్యాప్తు కూడా చేశారు. మొత్తం 4 నిందితుల్ని రిమాండ్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సో అసలు ఏం జరిగింది, నిజంగా నీలాద్రి అర్బన్ పార్క్లోకి వాళ్ళు ఎలా ఎంటర్ అయ్యారు, ఆ నిందితులు నిజంగా హంటింగ్ చేశారా లేదా, పౌచింగ్ చేశారా లేదా, మీకున్నటువంటి సమాచారం? మన దగ్గర అడవి మన జిల్లాలో వచ్చేసి దాదాపు 1.5 లాక్ ఏకర్స్, కానీ 1.5 లాక్ ఏకర్స్లో అడవిలో చాలా చోట్ల ఎన్క్రోచ్మెంట్ నడిచింది, చాలా చోట్ల ఆర్ఎఫ్ఆర్ టైటిల్ డీడ్ వచ్చింది. కానీ అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాస్ లేదు. రాత్రి ఫారెస్ట్లో వల్నరబుల్ ప్లేసెస్ తప్ప ఎవరు ఉండట్లేదు. మనకి అంతకుముందు కంప్లైంట్ ఉండేది, చాలామంది ఫారెస్ట్లో ఇల్లీగల్ కరెంట్ లైన్స్ పెట్టుకొని పెద్దగా హంటింగ్ పోచింగ్ చేస్తున్నారు. కొన్ని సందర్భంగాలో కారేపల్లిలో కొంత మనిషి కూడా చనిపోయారు. కానీ అర్బన్ పార్క్ వచ్చేసి కంప్లీట్ ఇది డిమార్కేటెడ్ ఏరియా, అక్కడ చైన్లింగ్ ఫెన్సింగ్ ఉంటాయి. సో నీలాద్రి అర్బన్ పార్క్లో చుట్టుపక్కల అంతా ఫెన్సింగ్ ఉంది. కానీ మనకి కంప్లైంట్ ఇదే వచ్చింది. 24 నవంబర్ నాడు 4 వచ్చారు, వాళ్ళు గన్ పట్టుకొని వచ్చారు, 5 జింకలకి చంపేసి వెళ్ళిపోయారు. దానికోసం మనం అంతా ఎంక్వైరీ చేశాము. జనరల్గా ఫారెస్ట్ కేసెస్లో ఇది స్టేట్ వైడ్ సమస్య ఉంది, రిమాండ్ దొరకట్లేదు. కానీ ఇది కేసులో టాస్క్ ఫోర్స్ టీమ్, ఎఫ్డిఓ సత్తుపల్లి మంజుల, ఎఫ్ఆర్ఓ స్నేహలత గట్టిగా పనిచేసి డే అండ్ నైట్ కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో చేసి రిమాండ్ తెచ్చారు. ఇప్పుడు ఫర్దర్గా మనం ఎంక్వైరీ చేసి కోర్టులో ఛార్జ్షీట్ వేస్తాం. నీలాద్రి అర్బన్ పార్క్లో వన్యప్రాణుల సంఖ్య ఎంతవరకు ఉంది? అంటే దుప్పుల సంఖ్య కానీ, జింకల సంఖ్య కానీ, ఇతరత్ర వన్యప్రాణుల సంఖ్య ఎంతవరకు ఉంది? మీ వెరిఫికేషన్లో ఎంతవరకు రిపోర్ట్ ఉంది? ఇప్పుడు నిజంగా అనారోగ్యంతో మరణించినటువంటి సంఖ్య ఎంత, లేదంటే పౌచింగ్లో ఏమైనా మరణించా? ఇటువంటి అంశాలు ఏమైనా దర్యాప్తులు తేలాయి? మన దగ్గర ఫారెస్ట్ బయట ప్రతి రెగ్యులర్ పీరియడ్లో ఒక ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ ఉంటాయి. నెక్స్ట్ నెల జనవరిలో మొత్తం రాష్ట్రంలో అట్లాగే మొత్తం దేశంలో మనం ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ కింద ఎన్ని పెద్ద పులి ఉన్నాయి, ఎన్ని చిరుత పులి ఉన్నాయి, ఎన్ని ఎలుగుబంటి ఉన్నాయి అంతా లెక్క చేస్తాము. కానీ జనరల్గా హర్బీవోర్స్కి అట్లాగే 4 years తర్వాత లెక్క ఉంటాయి. ఇది నీలాద్రి అర్బన్ పార్క్ వచ్చేసి మున్సిపాలిటీ మెయిన్ పరిధిలో ఉంది. చుట్టుపక్కల అంతా మైనింగ్ ఉంది. ఇది పార్క్ మైనింగ్ నుంచి ఏదైనా పెద్దగా దుమ్మలు వస్తుంది, సౌండ్ వస్తుంది, అదే మిటిగేట్ చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు. సింగరేణి వాళ్ళు రీసెంట్గా చైన్లింగ్ ఫెన్సింగ్ కట్టారు. అంతకుముందు అర్బన్ పార్క్లో దాదాపు 50 నుంచి 60 జింకలు ఉండేది. కానీ చైన్లింగ్ ఫెన్సింగ్ చేసిన తర్వాత కొన్ని జింకల మన వైపు ఉంది, కొన్ని జింకల సింగరేణి మైనింగ్ వైపు ఉంది. కాబట్టి ఇది ఇన్సిడెంట్స్ అయిపోయిన తర్వాత మనం టోటల్ 1 year నుంచి లెక్క తీస్తున్నాము. ఎన్ని జింకల చనిపోయింది, ఎన్ని జింకల యాక్సిడెంట్ వల్ల ఇది అక్కడ వెటనరీ హాస్పిటల్కి మనం పంపించేసాము, ప్రస్తుతం ఏం నంబర్ ఉంది, దాన్ని బట్టి మనం కేసు ఫైనల్ చేస్తాం. కొన్నాళ్ళ క్రితం తల్లాడ రిజర్వ్ ఫారెస్ట్లో కూడా హంటర్స్ని మీరు అరెస్ట్ చేశారు, ఆ తర్వాత రిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది వేటగాళ్ళు హంటింగ్ స్పాట్స్కి రావడం, ఇక్కడ హంటింగ్ చేయడం గతంలో చూసాం. మీకున్నటువంటి సమాచారం మేరకు తల్లాడ ఆ రేంజ్ పరిధిలో మీరు స్వయంగా వచ్చి కూడా అప్పుడు మీడియా ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో కూడా ఇటీవల ఖమ్మంలో కూడా ఇలా వేటగాళ్ళని అరెస్ట్ చేశారు. ఇంత సీరియస్ యాక్షన్స్ తీసుకుంటున్నా ఎందుకు హంటింగ్ ఇంకా జరుగుతుంది? వేటగాళ్ళు ఎందుకు ప్రధానంగా ఖమ్మం జిల్లా అటవీ శాఖ పరిధిలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో హాట్స్పాట్స్ని ఎందుకు టార్గెట్గా ఎంచుకుంటున్నారంటే ఏం చెప్తారు? మన రాష్ట్రంలో చూడండి, ఏదైనా జిల్లా ఉండొచ్చు, నాగర్ కర్నూలు, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, దాదాపు మీరు న్యూస్ ఆర్టికల్స్ చూస్తే అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడ మనం ఆర్ఎఫ్ఆర్ ఇష్యూ చేశాము. కానీ ఎక్కడెక్కడ ఎన్క్రోచ్మెంట్ ఉన్నాయి. చాలామంది రాత్రి ఇది వైర్స్ పెడుతున్నారు, దానివల్ల జింకలు అట్లాగే ఇది అడవి దుప్పి అట్లాగే ఇది చిన్న ముళ్ళ పంది చనిపోతున్నాయి. పాత పీసీసీఎఫ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ క్యాచ్ ద ట్రాప్ ఒక ఎక్సర్సైజ్ పెట్టారు. దాని కింద ప్రతి జిల్లా నుంచి కేజీ కాదు టన్స్ అండ్ టన్స్ ఆఫ్ వైర్ అండ్ స్నేర్స్ మన వాళ్ళు అరెస్ట్ చేశారు, సీజ్ చేసి రంగారెడ్డిలో డిపాజిట్ చేశారు. సో దాదాపు ఇది సీజన్ ఉంది. జనరల్గా ఇది వింటర్ సీజన్లో చాలామంది ఫారెస్ట్కి వస్తారు. అండ్ పాత కాలం నుంచి ఇప్పుడు చూడండి, మన భారతదేశంలో 1950లో ఒక కల్చర్ ఉండేది. నిజామ్స్ కానీ నవాబ్స్ క్యాంపింగ్ కోసం వచ్చారు. ఇప్పుడు పాత కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ కూడా హిస్టరీ చూస్తే ఒక పాత ఇది హంటింగ్ బంగ్లా ఉండేది. అట్లాగే నాగర్ కర్నూల్ టైగర్ రిజర్వ్లో
నేను అంతకుముందు పని చేశాము, అక్కడ నిజాం షికార్ ఘర్ ఉంది, బోర్డ్స్ కూడా ఉన్నాయి. సో పాత ఇది కల్చర్ ఉండేది. 1972 నుంచి వైల్డ్ లైఫ్ యాక్ట్ వచ్చింది, అప్పటి నుంచి బాగా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. కానీ కొంతమంది ఇది ఒక స్పోర్ట్స్ లాగా ఆడుతున్నారు, కొంతమందికి అలవాటు ఉంది చంపేసి ఇది మీట్ అమ్మేస్తున్నారు, కొంతమంది జస్ట్ ఇది స్పోర్ట్స్ లాగా వాడుకొని చేస్తున్నారు. కాబట్టి మనం ఖమ్మంలో చాలా కేసెస్లో ఇక్కడ మీడియా చాలా పవర్ఫుల్గా ఉంది. చిన్న కేసు కూడా ఉంటే ఇమీడియట్గా హైలైట్ చేస్తున్నారు, కాబట్టి మనకి సక్సెస్ వచ్చింది. కొన్ని కేసెస్లో ఇన్ఫర్మేషన్ లేట్గా రావడం కానీ ఎవిడెన్స్ ఏం లేకపోవడం వల్ల అరెస్ట్ అవ్వలేదు. మన అన్ని కేసెస్లో ఖమ్మం కానీ తల్లాడ కానీ సతుపల్లి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మనం అరెస్ట్ చేశాము అండ్ రిమాండ్ కూడా వచ్చింది. కొత్తగూడెం రైల్వే స్టేషన్లో కూడా ఇటీవల నాటు బాంబులు గుర్తించారు పోలీసులు. ఇవి కూడా వన్యప్రాణుల వేటగాళ్ళే ఇవి తీసుకొచ్చి ఆ తనిఖీల్లో భాగంగా అక్కడ వదిలేసి వెళ్ళిపోయారని కూడా ఒక సమాచారం ఉంటుంది. దానికి సంబంధించి కొత్తగూడెం పోలీసులు కూడా వెరిఫై చేస్తున్నారు. సో ఫారెస్ట్ కారిడార్లో ఎక్కువగా హంటింగ్ పోచింగ్ జరుగుతుంది. అసలు నిందితులపై ఎటువంటి శిక్షలు నమోదవుతాయి, వారిపై ఎటువంటి చట్టాలు అమలు అవుతాయి, ఎటువంటి శిక్ష వాళ్ళకి పడే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఫారెస్ట్లో ఏదైనా మనం కేసు చేస్తే దానికి ఒక ప్రొసీజర్ ఉంటాయి. మన దగ్గర ఫారెస్ట్ యాక్ట్లో కూడా దానికోసం శిక్షలు ఉన్నాయి, అట్లాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కూడా పెద్దగా చర్యలు ఉన్నాయి. సో మనం కరెక్ట్గా కేసు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే 3 years పనిష్మెంట్స్ ఉంటాయి ఫస్ట్ టైం ఆఫెండర్లో. వాళ్ళు మళ్ళీ వచ్చి మళ్ళీ ఏదైనా ఆఫెన్స్ చేస్తే అప్పుడు 7 years వరకు పనిష్మెంట్స్ ఉంటాయి. సో కాబట్టి అటువంటి అన్ని కేసెస్లో మన టాస్క్ ఫోర్స్ టీం వీరభద్రం కానీ నాగమణి రాంబాబు చాలా మంచిగా అంత ప్రొసీజర్ ఫాలో చేస్తున్నారు, చాలా మంచిగా పేపర్ వర్క్ చేస్తున్నారు, కాబట్టి మనకి సక్సెస్ వస్తున్నాయి. అండ్ నా విజ్ఞప్తి పబ్లిక్కి ఇదే ఉంది కి వైల్డ్ లైఫ్ పోచింగ్ కానీ హంటింగ్ అసలే చేయకూడదు. ఇది మనకి ఒక నేచురల్ హెరిటేజ్, దానికోసమే బాగా పబ్లిక్ హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి పులిగుండాల కానీ వెలుగుమట్లకి వస్తున్నారు టూరిజం ప్లేస్ లాగా డెవలప్ చేసుకోవడానికి. అంతకుముందు చాలామంది తెలుగు రాష్ట్రం నుంచి మహారాష్ట్రకి వెళ్ళేవాడు అక్కడ ఇది పెద్ద పులి చూడడానికి. ఇప్పుడు అమరాబాద్ టైగర్ రిజర్వ్కి వస్తున్నారు. అట్లాగే పులిగుండాలలో కూడా మనకి ఆపర్చునిటీ ఉంది. అట్లాగే మనం సంరక్షణ చేసి ఒక పెద్ద టూరిజం స్థలం లాగా డెవలప్ చేస్తే చాలామంది వేరే రాష్ట్రం నుంచి మన జిల్లాకి వస్తారు టూరిజం కోసం. మొత్తంగా పౌచింగ్ హంటింగ్ చట్టరీత్యా నేరం అని చెప్తున్నారు డిఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్. అటు జిల్లాలోకి ఇతర ప్రాంతాల నుంచి చాలా పెద్ద ఎత్తున వేటగాళ్ళు వస్తున్నారని వాళ్ళకి తెలిసినటువంటి సమాచారం అందిన వెంటనే పూర్తిగా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. నీలాద్రి అర్బన్ పార్క్లోకి ప్రవేశించినటువంటి 4 నిందితులు కావచ్చు, వారికి సహకరించినటువంటి అధికారులు వాచర్లపై కూడా కఠిన శిక్షలు నమోదయ్యేలా పూర్తి స్థాయిలో రిమాండ్ రిపోర్ట్ని కూడా మరింత పటిష్టంగా తయారు చేస్తున్నామని, ఖచ్చితంగా వారిపై శిక్ష పడేంత వరకు వదిలే ప్రసక్తి లేదని చెప్తున్నారు డిఎఫ్ఓ. ఇది వీళ్ళ స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV, ఖమ్మం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.